హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. వీడియోస్ చేయడానికి కావాల్సినంత టైం మన దగ్గర ఉంటుంది, ఎక్విప్మెంట్ ఉంది. ఎక్విప్మెంట్ అంటే ఏం కాదు, బ్లూటూత్, సెల్ఫీ స్టిక్, ఇయర్ బడ్స్, మైక్. దానికి కావాల్సిన ఈ మైక్కి ఇది వైర్లెస్ మైక్ అనమాట, రిసీవరు. మొబైల్ ఉన్నంతలో ఒక 15,000 రూపాయల మొబైల్, నంబర్ 1 పీస్. కెమెరా క్వాలిటీ కానివ్వండి, వాయిస్ కానివ్వండి, అప్లోడ్ స్పీడ్ కానివ్వండి, 5G మొబైల్ కాంపాక్టబిలిటీ ఉంటుంది అనమాట. ఇకపోతే లైటింగ్, ప్రజెంట్ అయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం పెట్టలేదు, సో దానికి కావాల్సిన గ్రీన్ మ్యాట్ కూడా మన దగ్గర ఉంది, బట్ వీడియోలు చేయలేకపోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చెప్తాను చూడండి. ఏసీ కూడా ఉంది, ఒకవేళ రూమ్లో చేస్తే ఏసీ. అవుట్డోర్లో చేసాం అనుకోండి, టేబుల్ ఫ్యాన్ కానీ స్టాండ్ ఫ్యాన్ కానీ అవైలబిలిటీ ఉంటుంది. బట్ ఇక్కడ మెయిన్ వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే బద్ధకం. కంటిన్యూస్గా ఖచ్చితంగా వీడియో చేయాలి అన్న కాన్సెప్ట్ మన దగ్గర లేకపోవడం, ముఖ్యంగా నా దగ్గర అయితే అస్సలు లేదు. అనుకుంటాను ఈ రోజు నుంచి మొదలుపెట్టి 1 year లోపు ఎట్లాగైనా సరే మానిటైజేషన్ కంప్లీట్ చేయాలి అని. అది అవ్వదు, 100% అవ్వదు. ఎందుకంటే కంటిన్యూటీ ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు, టాపిక్స్ దొరుకుతాయి, కంటెంట్ దొరుకుతాయి, కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. బట్ ఒక్కటే తక్కువ అయింది, ఏంట్రా బాబు అంటే సపోర్ట్. ఇప్పుడు నేను వీడియో చేయాలనుకుంటున్నాను, సో అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకొని వెళ్ళాం అనుకోండి, సరిగ్గా నేను స్టూడియో సెటప్ చేసి పెట్టుకున్న ఇండోర్లో నాకు అక్కడ ఫ్యాన్ అవైలబిలిటీ ఉండదు. ఫ్యాన్ ఉంటే సౌండ్ వస్తుంది, సరే సౌండ్ వస్తే వాయిస్ నాయిస్ వస్తుంది, వీడియో క్వాలిటీ కంటెంట్ ఇవ్వలేం. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, టేబుల్ ఫ్యాన్ ఏసీ వేసుకొని మేనేజ్ చేద్దాం అంటే నేను పెట్టుకున్న ఈ స్టూడియోలో టేబుల్ ఫ్యాన్ పెట్టుకోవడానికి స్పేస్ ఉండదు. అట్ ది సేమ్ టైమ్ ఏసీ ఫెసిలిటీ కూడా లేదు. ఏసీ వేరే రూమ్లో ఉంది, బెడ్రూమ్లో ఉంటుంది. సరే నానా తిప్పలు పడి కోట్ వేసుకొని, సూట్ వేసుకొని, షర్ట్ వేసుకొని, అంతకుముందు ఒక 4-5 వీడియోలు మీరు ప్రీవియస్లో చూస్తే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నీట్గా వచ్చినాయి. మరి ఎలా వచ్చినాయి అంటే ఇదే చెప్పాను కదా, ఏదో ఒకటి కొద్దో గొప్ప ఉన్నందులో సెటప్ చేసుకొని చెమటలు పడతా తుడుచుకుంటా ఎట్లా తుడుచుకుంటా చేయడమే వీడియోస్ చేయాల్సి వస్తే. ఇకపోతే ఇప్పుడు కూడా టెర్రస్ పైకి రావాల్సి వచ్చింది, డాబా అనమాట. ఈ డాబా స్పేషియస్గా ఉంటుంది, కాకపోతే మీరు చూడొచ్చు వెనకాల ఒక షింక్ కనపడుతుంది. ఇవన్నీ ఏంటంటే మైండ్ డిస్ట్రాక్ట్ చేస్తుంది అని అనిపిస్తుంది. ఇది యాక్చువల్గా వ్యూవర్స్కి కానీ ఆడియన్స్కి కానీ ఉండదు. ఇది మొత్తం అంతా కూడా నా మెదడులోనే ఉంది, ప్రాబ్లం అంతా కూడా నా మెదడే. ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ వాల్యుబుల్ అనుకోండి, ఇవన్నీ మీరు పట్టించుకోరు. బట్ నేనేంటంటే ఈ సరౌండింగ్స్ అన్నీ నాకు ప్రాపర్గా బాగుంటేనే నేను చేయగలను అనుకుంటా. ఇప్పుడు ఈ అవుట్డోర్లో కూడా నాకుండే డిస్టర్బెన్స్ ఏంటంటే సైడ్ మెయిన్ రోడ్డు ఉంటుంది, ఇటువైపు ఓకే, ఈ సైడ్ మెయిన్ రోడ్డు మీద అటు మెయిన్ రోడ్డు ఇటు మెయిన్ రోడ్డు, ఇట్లా ఈ మెయిన్ రోడ్డు అవడం వల్ల వెహికల్ సౌండ్, హారన్లు మోగుతాయి, రోడ్డు సైడ్ కుక్కల అరుపులు వినపడతా ఉంటాయి, ఎన్ని డిస్ట్రాక్షన్స్ అనమాట. ఏదన్నా ఫ్లోలో వెళ్తున్నప్పుడు సడన్ గా కీ అని కొట్టినా, లేదంటే అంబులెన్స్ వెళ్ళినా, అంబులెన్స్ వెళ్తే ఇబ్బంది లేదులేండి, అలాగని కాదు, సైరన్ అనమాట. డిపార్ట్మెంట్ వెహికల్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వెహికల్స్ తిరుగుతూ ఉంటే నేను ఉండే లొకేషన్లో ఎక్కువగా ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్. మనం మాట్లాడాలనుకున్నది ప్రాపర్గా ప్రజెంట్ చేయలేం. ఇకపోతే వీడియో ఎడిటింగ్కి వద్దాం. ఏదన్నా ఒక టాపిక్ మీద వీడియో మాట్లాడేసి అప్లోడ్ చేసేస్తా. అప్లోడ్ చేయడానికంటే ముందు ఎడిటింగ్లోకి వస్తుంది. ఎడిటింగ్లోకి వచ్చినప్పుడు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో దానికి సంబంధించినటువంటి వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి లేదంటే దానికి సంబంధించి ఎతుక్కొని డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్ అప్పుడు ప్రజెంట్ చేద్దాం అనుకుంటాను. ఇప్పుడు అవుట్డోర్లో చేస్తున్నాను కదా ఈ వీడియోని, వెనకాల గ్రీన్ స్క్రీన్ లేదు, అది వెహికల్ సౌండ్ ఓకే, వెనకాల గ్రీన్ స్క్రీన్ లేదు. ఈ గ్రీన్ స్క్రీన్ లేకపోవడం వల్ల నేను ఏదైతే టాపిక్ చేద్దాం అనుకుంటున్నానో ఆ టాపిక్ సంబంధించినటువంటి ఫుటేజెస్ నేను ప్రజెంట్ చేయలేను అనమాట. అందుకని ఈ లెస్ కంటెంట్ క్వాలిటీ అనేది కొంచెం డిక్రీజ్ అయ్యి మీకు వస్తుంది. ఇన్ కేస్ గ్రీన్ స్క్రీన్ అన్నీ ఉండి ఏసీ గీసీ మొత్తం అంతా సెటప్ బాగుంటే బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, సెటప్ చేసుకుందాం. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది ఏమీ లేనటువంటి సిచ్యువేషన్స్లో నుంచే
స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి ఏదో గెట్ ఇన్ అయ్యారు. బట్ నేను ప్రజెంట్ ఈ వీడియో సంగతి పక్కన పెడితే నా లైఫ్ స్టైల్ నేను లీడ్ చేయడానికి అంతా ఓకే, నాకున్న ఫెసిలిటీస్ 100%. ఒక సర్వసాధారణమైన వ్యక్తికి మినిమం నీడ్స్, మరీ ఓవర్ లగ్జరీ కాదు, అలాగని చెప్పి మరీ లో కాదు, ఉన్నంతలో దేవుడి దయవల్ల అంతా దేవుడు ఇచ్చిన దాంట్లో బాగానే ఉంటాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కమింగ్ టు ది పాయింట్, ఇదంతా సోదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఎక్కడి నుంచి అన్నా కంటిన్యూగా వీడియోస్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. మరి ఇది ఎంతవరకు వస్తుందో ఏంటో నాకు తెలీదు. నేను మాత్రం ఒకటే డిసైడ్ అయ్యా, అదేంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, వెహికల్ సౌండ్లు వస్తున్నాయి, లేదంటే గ్రీన్ స్క్రీన్ లేదు, లేదంటే ఈ చోట్ల పట్టిన చొక్కా ఇప్పుడు చూడండి మీరు, ఈ పార్ట్ ఇదంతా కూడా కొంచెం తడిచి కనపడతాం. ఇది ఎంత ఏంటి అగ్లీగా అంటే, ఇప్పుడు మేము అఫీషియల్గా వెళ్తే చాలా మొత్తం అంతా ఏసీలో తిరుగుతా, చోట చొక్క అనేది పట్టదు. బట్ ఎప్పుడైతే కనీసం ఇంట్లో కూడా కొంచెం అట్లా బయటకు వచ్చి నుంచుంటే స్వెట్టింగ్ వచ్చేస్తుంది. సో కాన్సన్ట్రేషన్ ఇదే ఇంపాక్ట్, ఇంకేం లేదు. ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ బాగుంటే ఇంకొంచెం మోర్ ఇంపాక్ట్గా, ఇంకొంచెం కాన్ఫిడెన్స్గా ముందుకెళ్తాం అన్న ఇంటెన్షన్ తప్ప వేరే ఇంకేమీ లేదు. దేవుడి దయ వల్ల ఈ వీడియోస్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను, కంటిన్యూగా రెగ్యులర్గా అందుబాటులోకి వద్దామని అనుకుంటాను. బట్ చూద్దాం ఏం జరుగుద్దో. ఈ మధ్యకాలంలో కొన్ని సివిల్ కేసులు డీల్ చేయడం జరిగింది, అలాగే క్రిమినల్ సైడ్ మ్యాటర్స్ కొన్ని చూడడం జరిగింది. క్లియర్ అయినాయి, కంప్లీట్ అయినాయి. రావాల్సిన అమౌంట్ కూడా మనకి ఏదైతే రావాలో దాని వరకు సాటిస్ఫైడ్గా తీసుకోవడం జరిగింది. మళ్ళీ అగైన్ ఏదో ఒక కొత్త ఇష్యూ ముందుకు వస్తానే ఉంటుంది. ప్రజెంట్ అయితే గాదే సాయి కృష్ణ అని చెప్పి కృష్ణలంక సిఐ లాకప్ డెత్ అని కనీసం వాళ్ళ మదర్ హెబియస్ కార్పస్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఇష్యూ సోషల్ ఇష్యూ మన విజయవాడ సిటీలో జరిగింది, ఏపీలో జరిగింది. అటు చూస్తే ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు స్పందించారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఫ్యామిలీని, ఆ తల్లి ఎవరైతే మదర్ ఉన్నారో ఆవిడని కలవడం జరిగింది. సిఐ గారిని మొదట విఆర్ అంటే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో నుంచి విఆర్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో పవర్స్ ఉండవు, బట్ దే విల్ గెట్ శాలరీ, అదర్ బెనిఫిట్స్. అట్లాగా అక్కడ కూడా జాబే అనమాట. పవర్స్ తక్కువ, అస్సలు ఉండవని కాదు, తక్కువ పవర్స్. ఇప్పుడు సీఎం ఎప్పుడైతే సిబిఎన్ గారు సీరియస్ అయ్యారో ఈ ఇష్యూలో, ఆయనకి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చారు, సస్పెండ్ కూడా అయ్యాడు. ఈ శాలరీ ఇప్పుడు ప్రజెంట్ ఈ సస్పెన్షన్ పీరియడ్లో ఏమీ రాదు, హాఫ్ ఆఫ్ ది శాలరీ కూడా రాదనుకుంటా. మేబీ జనరల్గా అయితే హాఫ్ ఆఫ్ శాలరీ ఇస్తారు, బట్ ఈ సస్పెన్షన్ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ టైం పీరియడ్లో ఏమీ రావు. ఇక ఈ కేసు కానీ ప్రూవ్ అయ్యి ఆయన కన్విక్షన్ వస్తే, కోర్టు కనుక ఆయన నేరం చేశాడు అని చెప్పి కోర్టులో నిరూపణ అయితే ఎంటైర్ లైఫ్ మొత్తం డ్యామేజ్ అయినట్టే. ఇన్ని సంవత్సరాలు చేసిన సర్వీస్, ఉద్యోగం రావడానికి పడిన కష్టం అన్నీ పోయినట్టే. ఈ కొన్ని కేసులు అందరికి కలిసి రావు బావ. ఇప్పుడు ఫర్ సపోజ్ తెలంగాణలో సజ్జనార్ గారు, ఆయన ఏంటో మరి కేటో నాకు గుర్తులేదు, ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రియాంక సంథింగ్ ఒక ఉమెన్ని నలుగురు హైవే మీద జరిగింది ఇష్యూ, నలుగురిని చేసి పడేశారు. సో దాంట్లో ఆయనకి ప్రశంసలు అందిని, అదే సందర్భంలో హ్యూమన్ రైట్స్ వాళ్ళు కలుగజేసుకోవడం, కొద్దో గొప్ప కొలాటరల్ డ్యామేజ్ రెండు పక్కల. అంటే కొలాటరల్ అంటే ఇటు అటు అంటాం కదా, నేను వాడిన కాంటెక్స్ట్ ఏంటంటే ఇటు మంచిగా అంటే అభినందనీయంగా, అటు ఈ అభినందనలు దూరం చేసే విధంగా రెండు విధాలుగా కూడా ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్ ఎనీవే, ఇప్పుడు మన కంటెంట్ వచ్చేసి ఏం చేయాలి, ఏం కంటెంట్ మాట్లాడడానికి ఇదిగో శుభ్రంగా ఈ టేబుల్ కనపడట్లేదు, ఇది ఇప్పుడు కనపడుతుంది. ఈ టేబుల్ వేసుకొని కూర్చొని చేస్తున్నాం, బాగానే ఉంది. కంటెంట్ ఏంటి, ఏం కంటెంట్ చూస్ చేసుకోవాలి. పొలిటికల్ కంటెంట్ చూస్ చేసుకుందాం. పొలిటికల్ కంటెంట్ చూస్ చేసుకుంటే ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు నిరంతరం మనం ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటాం. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, కానీ
ఈ పార్టీ వాళ్ళు తప్పు చేశారా, ఈ పార్టీ వాళ్ళు మంచి చేశారా అని ఎప్పుడైతే మనం చెప్పే సందర్భం వస్తుందో ఆ సందర్భంలోనే మనం కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అదేంటంటే ఈ పార్టీ వాళ్ళు తప్పు చేశారంటే ఆ పార్టీ వ్యక్తిని అంటారు. సరే ఈ పార్టీ వాళ్ళు మంచి చేశారంటే ఆ పార్టీ వ్యక్తి కాబట్టి మంచి చేశారు అని చెప్తున్నాడు. అని ఇటు ఆపోజిట్ లేదంటే అటు ఆపోజిట్. ఈ జర్నలిజం విషయానికి వస్తే ఈ పార్టీల గురించి కానీ న్యూస్ కంటెంట్ కానీ లేదంటే సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు అని అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ జర్నలిజం కిందకు వస్తుంది. ఈ కైండ్ ఆఫ్ జర్నలిజంలో అట్లాగే పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్రెషన్, మనకున్న థాట్ని మనకుండే నాలెడ్జ్ని మనం ఎదుటి వ్యక్తితో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా పంచుకుంటాం. ఈ పంచుకునే క్రమంలో ఇటు జర్నలిస్టులు అని అనలేం కంప్లీట్గా. అట్లాగని చెప్పి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పలేం. జస్ట్ దే ఆర్ షేరింగ్ దేర్ ఒపీనియన్ అంతే. వచ్చేసింది నా డిస్ట్రాక్షన్ వచ్చేసింది. ఓకే రా, ఇంకెందుకు ఆపేస్తున్నాలే.